Hi, my dear friends, are my students. So, welcome back to our channel. సో ఈరోజు ఈ వీడియోలో మనము మోస్ట్ ట్రెండబుల్ టాపిక్స్ యూపీఎస్సీకి సంబంధించి మాట్లాడుకుందాం. సో ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్జీడి ప్రిపేర్ అవుతున్నారో, సిజిఎల్ అండ్ సిడిఎస్ అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి ఈ యొక్క టాపిక్స్ అండి. సో ఈ యొక్క టాపిక్స్ ఏదైతే ఫర్దర్ ఎగ్జామ్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో వచ్చే టాపిక్స్ కోసం మనం మాట్లాడుకుందాం. సో మోస్ట్ ట్రెండబుల్ టాపిక్స్ కోసం మాట్లాడుకుందాం. సో మన క్లాస్ అనేది కొద్దిగా లెంతీగా ఉంటుందండి. సో యూపీఎస్సీ లెవెల్ డెప్త్గా చెప్తాను. సో మనకి లాస్ట్ 2015 నుంచి 2024 మధ్య ట్రెండింగ్గా అవుతున్న పదం ఏదంటే సెక్యులరిజం. సో సెక్యులరిజం అనేది ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్. అసలు సెక్యులరిజం అంటే ఏంటి సార్? సెక్యులర్ SECULARISM. సో సెక్యులరిజం అంటే ఏంటి సార్ అంటే లౌకికవాదం. అంటే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ రిలీజియన్. సో ఆపోజిట్ రిలీజియన్ అంటే ఏ దేశంలోనైనా సెక్యులరిజం ఉన్న దేశంలోనో ఏదైతే ప్రభుత్వం ఉంటుందో మతానికి వ్యతిరేకంగా ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ రిలీజియన్. మతానికి వ్యతిరేకంగా నైతిక విలువలతో విద్యతో దేశాన్ని అభివృద్ధి వైపు నడిపే విధానమే సెక్యులరిజం. సో ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలు ఉన్నా గవర్నమెంట్ ఓన్లీ ఎడ్యుకేషన్ నైతిక విలువల మీద నడిచేది. సో ఒక మతాన్ని ప్రతిపాదికన దేశం అనేది అభివృద్ధి లేకపోతే దేశం యొక్క డెసిషన్స్ అనేవి తీసుకోబడవు. సో మనకంటూ ఒక భగవద్గీత గీత కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి. సో యాజ్ ఏ ఇండియన్గా మనకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏంటంటే యాజ్ ఏ ఇండియన్గా మనకి రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అనేది మనకి గ్రంథం. ఆ గ్రంథమే మనకి దిశానిర్దేశం. సో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే పేపర్ అవుతున్నారో అది గమనించాలి. సో మనకున్న గ్రంథం పవిత్ర గ్రంథం ఏదంటే యాజ్ ఏ ఇండియన్గా చెప్తున్నాను. ఎవరి యొక్క మనోభావాలు వాలి. కాకపోతే యాజ్ ఏ ఇండియన్గా మన యొక్క పవిత్ర గ్రంథం ఏదంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలోనే సెక్యులరిజం ఎన్ని మతాల కులాలు ఉన్నా గవర్నమెంటు మతానికి వ్యతిరేకంగా అభివృద్ధి వైపు నడిచే విధానమే సెక్యులరిజం అనే అర్థం. సో అలాంటి సెక్యులరిజం కోసం అనేది ఈరోజు మనము మాట్లాడుకుందాం. సో సెక్యులర్ అనే మీనింగ్ అంటే ఆపోజిట్ ఆఫ్ రిలీజియన్. సో మరి సెక్యులరిజం అని ఎందుకు సార్ ఇంత సాగుకొడుతున్నారు చెప్పండి సార్. సెక్యులర్ కోసం ఏం మనము నేర్చుకోవాలి సార్ అంటే లాస్ట్ 2015 నుంచి 2024 మధ్య ఎక్కువగా మత విద్వేషాలు ఎక్కువగా ఇండియాలో జరుగుతున్నాయి. సో దాని మీద ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు, ఎక్కువ ఫిలాసఫర్స్ కానివ్వండి, లాయర్స్, జడ్జెస్ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు సెక్యులరిజం కంట్రీ కదా, ఇక్కడ ఏంటి వ్యతిరేకంగా అవుతుందని. సో ఆ సెక్యులరిజం బేస్ మీద ఏవైనా జరుగుతున్నాయా అంటే మోస్ట్ రిలేటెడ్గా లాస్ట్ 2 months బ్యాక్ 2 or 3 months బ్యాక్ ఏం జరిగిందంటే సుప్రీం కోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్కి. సో ఏపీ గవర్నమెంట్ అనే కాదు అందరికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో సుప్రీం కోర్టుకి ఏపీ గవర్నమెంట్కి మధ్య వాద్యములు ఏమైందంటే తిరుపతి లడ్డు విషయంలో సుప్రీం కోర్టు ఏపీ గవర్నమెంట్కి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కీప్ గాడ్స్ అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్. సో కీప్ గాడ్స్ అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్. సో రాజకీయాలకు దేవుడిని దూరంగా పెట్టండి. సో దేవుళ్ళను రాజకీయాల్లోకి తేకండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఈ సెక్యులరిజం మీద ఏదైనా కేసెస్ ఉన్నాయా మనకంటే ఫస్ట్ సెక్యులర్ అనేది ఎప్పుడు వచ్చిందంటే మనము 42వ రాజ్యాంగ సవరణ 1976. సో 1976 రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42nd అమెండ్మెంట్ అంటారు. సో ఇక్కడ అమెండ్మెంట్ అంటే మనకున్న చట్టాలు ఏదైతే దాన్ని కొద్దిగా రెగ్యులేట్ చేసుకొని మార్చి కొత్త చట్టాలుగా తేవడాన్ని రాజ్యాంగ సవరణలు అంటారు. సో అలాంటి రాజ్యాంగ అమెండ్మెంట్ కోసం రాజ్యాంగ సవరణ కోసం తెలిపే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 అనేది భారత రాజ్యాంగ సవరణ కోసం తెలుపుతుంది. 368 అనేది. సో మరి యొక్క 42nd అమెండ్మెంట్ ఏం తెచ్చుకున్నామంటే సెక్యులర్ సోషలిస్ట్ ఇంటగ్రిటీ అనే భావనలు మనము రాజ్యాంగం ప్రియంబల్లో తెచ్చుకున్నాం మనము.
సో ప్రియంబల్ మనం చెప్పుకుంటాం కదా, ప్రియంబల్లో ఇండియా ఈజ్ ఎ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఉంటుంది కదా. సో ఆ సెక్యులర్ సోషలిస్ట్ ఇంటిగ్రిటీ అనే భావాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చుకున్నాం. సో రాజ్యాంగ సవరణకి యొక్క ఆర్టికల్ ఏంటంటే 368, ఆర్టికల్ 368. సో మన 42nd అమెండ్మెంట్ వచ్చేటప్పటికి ఆ అమెండ్మెంట్ అవ్వాలంటే ఏమవ్వాలి, లోక్సభలో రాజ్యసభలో బిల్ పాస్ అవ్వాలి. సో మెజారిటీ వస్తే బిల్స్ పాస్ అవుతాయి. అలా లోక్సభలో రాజ్యసభలో బిల్ పాస్ అయిన తర్వాత ఎక్కడికి వస్తుంది, ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుంది. సో ప్రెసిడెంట్ ఏం చేస్తారో, తనకి నచ్చితే ఆ బిల్ పైన సైన్ పెడతారు, లేకపోతే పెట్టరు. సో అలా బిల్లు మీద సైన్ పెడితే అది అమల్లోకి వస్తుంది. అలా అమల్లోకి వచ్చేటప్పుడు ఎవరు దాన్ని సైన్ చేశారంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. సో 1976లో మన దేశపు ప్రెసిడెంట్ ఎవరంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. ఎందుకంటే ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనకు 42nd అమెండ్మెంట్ అంటే ఆ అమెండ్ యొక్క ఏం చేంజ్ అయ్యో అదే మనం మాట్లాడుకుంటాం. సో మనము ఆ చేంజ్ అయింది, ఎవరి వల్ల చేంజ్ అయింది, సో దాన్ని ఎలా ప్రొసీజర్ ఏంటంటే లోక్సభ రాజ్యసభలో బిల్ పాస్ అవుతుంది. ఆ బిల్ పాస్ అయిన బిల్కి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ దాన్ని సైన్ చేస్తే అది అమల్లోకి వస్తుంది, కేమింటే ఎగ్జిస్టెన్స్ అవుతుంది. సో మనం అక్కడ ప్రెసిడెంట్ కోసం నేర్చుకోవాలి. సో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ టైంలో 42nd అమెండ్మెంట్ అనేది వచ్చింది. సో ఈయన ఒక టర్మ్ ఏంటంటే వచ్చేసి 1974 టు 1977 మధ్య ఇండియాస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. సో ఇండియా యొక్క 5వ ప్రెసిడెంట్ ఎవరంటే ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. సో ఇంకా 42nd అమెండ్మెంట్ నుంచి మనం ఏదైనా తెచ్చుకున్నామా సార్ అంటే, 42nd అమెండ్మెంట్నే మనము మినీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అంటారు. సో మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్తారు. సో ఈ యొక్క అమెండ్మెంట్లో మనం ఏం చేసేసుకున్నామంటే సార్ అంటే, లోక్సభ ఏదైతే ఎంపీస్ అండ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటాయో ఎమ్మెల్యేస్, ఈ యొక్క పదవీ కాలాన్ని 5 ఇయర్స్ నుంచి 66 ఇయర్స్ వరకు మార్చారు. 5 to 6 ఇయర్స్ వరకు చేంజ్ చేశారు. లోక్సభ అండ్ అసెంబ్లీ ఎంపీ అండ్ ఎమ్మెల్యే యొక్క పదవీ కాలాన్ని 5 to 6 ఇయర్స్ చేంజ్ చేశారు. అది మళ్ళీ 6 ఇయర్స్ చేంజ్ చేసింది మళ్ళీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 to 5 ఇయర్స్ మళ్ళీ చేంజ్ చేశారు. సో మరి ఈ యొక్క 42nd అమెండ్మెంట్ ద్వారా ఇంకేమున్నాయి సార్, ఎందుకంటే మీరు సెక్యులరిజం అని వచ్చింది ఎందుకు చెప్తున్నారు ఏంటి సార్ అంటే, 42nd అమెండ్మెంట్లో ఏం తెచ్చుకున్నాం మనము, సోషలిస్టు, సెక్యులర్, ఇంటగ్రిటీ అనే పదాలు తెచ్చుకున్నాం కదా, దానికి రిలేటెడ్గా మనం నేర్చుకోవాలి. సో 42nd యాక్ట్ అనేది ఏముంటాయి సార్ అంటే, 42nd అమెండ్మెంట్లో మనము స్టేట్ లిస్ట్ నుంచి కర్కన్ లిస్ట్, సో మనకి కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు ఉంటాయి కదా, మనది ఎలాంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో డిస్ట్రిబ్యూషన్ పవర్స్ అనేది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మధ్య జరుగుతూ అది ఏ బేస్ మీద నడుస్తుందంటే రాజ్యాంగం బేస్ మీద నడుస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని అధికారులు ఉంటాయి. ఇప్పుడు రైల్వేస్, మిలిటరీ ఎవరి అధికారులు ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు ఉంటాయి. కొన్ని రాష్ట్ర సంబంధించి రాష్ట్ర అధికారులు ఉంటాయి. సో దానికంటూ కొన్ని అంశాలు ఉంటాయి, దాన్ని సబ్జెక్ట్స్ అంటారు ఇంగ్లీష్లో. సో సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్టు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. సో అలాంటి రాష్ట్ర జాబితా ఉన్నవి ఉమ్మడి జాబితాలకి చేంజ్ చేశారు ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. అందులో ఏవి ఉన్నాయంటే అంశాలు ఉన్నాయంటే ఎడ్యుకేషన్, ఫారెస్ట్, వెయిట్స్ అండ్ మెజర్స్, పన్నులు, వెయిట్స్ అండ్ మెజర్స్ అంటే, అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్, అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది జస్టిస్. సో ఈ 5 అంశాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేంజ్ చేశారు. సో మరి సెక్యులరిజం మీద ఏదైనా కేసెస్ నడిచాయా సార్, అసలు భారత రాజ్యాంగంలో మెయిన్ ఇంపార్టెంట్ కేసెస్ ఏమున్నాయి అంటే, కేశవానంద భారతి పదగల్వారు. సో కేశవానంద భారతి మనకి మ్యాక్సిమం అన్ని బుక్స్లో ఉంటాయి. సో కేశవానంద పదగల్వారు అని ఆయన పూర్తి నేమ్. సో కేశవానంద భారతి పదగల్వారు వర్ స్టేట్ ఆఫ్ కేరళ. సో కేశవానంద భారతి అనేది ఒక మఠానికి చెందిన వ్యక్తి, ఒక హిందూ మఠం అంటారు కదా, ఒక ఆశ్రమంలా. సో అలాంటి ట్రస్ట్ల దానికి ఆయన హెడ్. సో కేశవానంద భారతి పదగల్వారు స్టేట్ ఆఫ్ కేరళ మధ్య కేసు ఏమైందంటే, ఈ యొక్క కేసు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము మీద నడిచింది. సో ఏంటంటే గవర్నమెంట్స్ కానీ ఏవైనా ఆధిపత్యాలు రాజ్యాంగం వ్యతిరేకంగా ఏది నడుచుకోకూడదు. రాజ్యాంగం వ్యతిరేకంగా ఎలా నడుచుకోకూడదు అంటారో, ఎందుకంటే పౌరుల హక్కులకి భంగం వాటిల్లినప్పుడు, హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 6 ఫండమెంటల్ రైట్స్. అలాంటి ఫండమెంటల్ రైట్స్కి భంగం వాటిల్లినప్పుడు జ్యుడిషియరీ అనేది రంగంలో దిగుతుంది. సో ఇక్కడ మనకి తెలియాలంటే ఏం చేయాలంటే, మనకి గవర్నమెంట్ అనేది 3 అంగాల్లో ఉంటుంది, 3 ఆర్గాన్స్ ఆఫ్ ది 3 భాగాల్లో ఉంటుంది. సో
3 ఆర్గాన్స్ ఏమిటంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ అంటే శాసనశాఖ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ శాఖ, జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. మీకు ఇంకా ఎస్ఎస్‌జిడి వారు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలియాలంటే శాసనశాఖ అంటే మన పార్లమెంట్, అసెంబ్లీ ఉంటాయి కదా! లోక్‌సభ, రాజ్యసభ ఇవన్నీ శాసనశాఖలోకి వస్తాయి. అసెంబ్లీలు ఉంటాయి కదా! ఎమ్మెల్సీ, కౌన్సిల్స్, విధాన సభలు, విధాన పరిషత్తులు ఇవన్నీ లెజిస్లేటివ్ శాసనశాఖ. అక్కడ శాసనాలు తయారు చేస్తాయి. వాటిని ఎవరు అమలు చేస్తారు? కార్యనిర్వహణ శాఖ. అంటే ఆహ్, రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్లు, మంత్రులు అండ్ కలెక్టర్సు ఇంకో ఆహ్, కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్సు, హోమ్ మినిస్టర్సు వీళ్ళందరూ ఆహ్, దాన్ని అమలు చేస్తారు. సో, వీళ్ళు అమలు పరిచేటప్పుడే గాని ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఎవరు పరీక్షిస్తారంటే ఇండియన్ జ్యుడిషియరీ. ఇండియన్ జ్యుడిషియరీ ఏంటి? సుప్రీం కోర్ట్‌ల మరియు హై కోర్ట్‌లు. కోర్ట్‌లనేవి రంగంలో దిగి వాటిని సరిచేస్తాయి. న్యాయశాఖ. సో, మనకి హైయెస్ట్ అథారిటీ ఏంటంటే ఇండియాలో సుప్రీం కోర్ట్. సో, ఈ కేశవానంద భారతి కేస్ ఇన్ స్టేట్ ఆఫ్ కేరళ కేస్ ఏం చెప్తుందంటే బేసిక్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో, రాజ్యాంగ మౌలిక స్వరూపంపై ఈ యొక్క కేస్ అనేది నడిచింది. సో, ఈ యొక్క కేస్ తీర్పు ఎంతమంది జడ్జెస్ ఇచ్చారంటే 13 మందితో కూడిన జడ్జెస్ ధర్మశాసనం అంటారు. సో, ఇక్కడ మీకు 13 మంది జడ్జిలు ఏంటి సార్ సుప్రీం కోర్ట్ ఒకటే మెయిన్ జడ్జి ఉంటారు కదా! అని ఎస్ఎస్‌సి, జీడీ వాళ్ళు లేకపోతే ఇంటర్ చదివిన వాళ్ళు అనుకుంటారు. సో, 13 జడ్జెస్ ఏంటంటే మనకి మెయిన్ జడ్జి ఒకరుంటారు. సో, మనకి మెయిన్ జడ్జి ఒకరుంటారు. సో, ఇంత పెద్ద దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలితాలు ఉన్న దేశంలో ఒకరే అన్ని కేసులు చూడండి అవ్వదు కదా! సో, ఒక్కొక్క కేసు సంబంధించి ఒక్కొక్క బెంచెస్ ఉంటాయి. సో, ఓ 7 జడ్జెస్ ఒక కేసు, 3 జడ్జెస్ ఒక కేసు ఇలా తీసుకుంటారు. సో, అలా 13 జడ్జిలతో కూడిన ధర్మశాసనం ఒక తీర్పిచ్చింది. సో, ప్రెజెంట్ ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో ఎంతమంది ఉన్నారంటే 32+1 33 మంది జడ్జెస్ ఉన్నారు. ఒక మెయిన్ జడ్జి మరియు మిగతా అదర్ జడ్జెస్. సో, ప్రెజెంటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సంజీవ్ ఖన్నా. ఆయన భారతదేశం 51వ సీజేఐ. 50వ సీజేఐ ఎవరంటే ఆహ్, ధనుంజయ్ ఆహ్, ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. డీవై చంద్రచూడ్. సో, మరి ఈ యొక్క 33 మందిని ఎప్పుడు చేంజ్ చేశారు సార్? ఎప్పుడు ఈ యొక్క గరిష్ట వేగం పెంచారంటే 2019లో సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్‌ను 34 వరకు పెంచుకోవచ్చని చెప్పారు. సో, 34లో ఇప్పుడు 33 మంది ఉన్నారు ప్రెజెంట్ సుప్రీంకోర్టులో జడ్జెస్ యొక్క సంఖ్య. సో, బ్యాక్ టు కేసులకొచ్చేద్దాం. సో, కేశవానంద్ భారతి స్టేట్ ఆఫ్ కేరళ రాష్ట్రానికి సంబంధించి కేరళ గవర్నమెంట్‌కి సంబంధించి స్టేట్ ఆఫ్ కేరళ అంటే కేరళ గవర్నమెంట్‌కి చెందినని అర్థం. సో, ఈ యొక్క కేస్ అనేది ఎప్పుడు సాల్వ్ అయింది సార్ అంటే 1973 ఏప్రిల్ 24. 1973 ఏప్రిల్ 24. 1973 ఏప్రిల్ 24 ఈ యొక్క కేసు యొక్క తీర్పు వచ్చింది. సుమారు 68 రోజుల తర్వాత ఈ యొక్క తీర్పును 13 జడ్జిలతో కూడిన ధర్మశాసనం అంటారు తెలుగులో. సో, ఈ యొక్క తీర్పు వచ్చింది. మరి ఈ యొక్క తీర్పు వచ్చేటప్పటికి మనకిప్పుడు బేసిక్‌గా ఎగ్జామ్స్‌లో ప్రిపేర్ అయిన వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, మనము బుక్స్‌లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఏముంటాయంటే, కాంపిటీటివ్ బుక్స్ సంబంధించి కేశవానంద భారతి కేస్ ఉంటుంది. ఇక్కడ మనకి కేశవానంద భారతి కేస్ ఉంటుంది. సో, ఈ ఇయర్స్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే అక్కడ ఆహ్, ఒక కేసు నడుస్తున్నప్పుడు భారతదేశ ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, లేకపోతే ఆ కేసు నడుస్తున్నప్పుడు ఎంతమంది ధర్మశాసనం అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. సో, కమింగ్ ఎగ్జామ్స్‌లో, ఫ్యూచర్ ఎగ్జామ్స్‌లో అలానే అడుగుతారు. పలానా కేసు జరిగేటప్పుడు భారతదేశపు ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారు. అండ్ అమెండ్మెంట్స్ కూడా రాజ్యాంగ సవరణలు కూడా జరిగేటప్పుడు ఎందుకంటే రాజ్యాంగ సవరణలు ఎలా జరుగుతాయి? ఆహ్ బిల్లు పాస్ అయ్యి లోక్‌సభ, రాజ్యసభలో బిల్ పాస్ అయిన తర్వాత ప్రెసిడెంటు సైన్ పెడితే కదా జరుగుతాయి. సో, అలాంటి ప్రెసిడెంట్‌కి కూడా వాల్యూ ఇచ్చి ఆ క్వెషన్‌లు అడుగుతారు. సో, ఫ్యూచర్‌లో అలానే ఉంటాయి. సో, అలా బేస్ మీద మనము చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడు ఏదైనా మనము జాబు ఈజీగా వస్తుంది. సో, ఈ కేశవానంద భారతి కేస్ వచ్చేటప్పటికి మన ఆహ్, చి అప్పటి 1973 ఏప్రిల్ 24 కేశవానంద భారతి కేసు తీర్పొచ్చింది కాబట్టి, ఆ తీర్పొచ్చేటప్పటికి ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారంటే ఎస్ఎం సిక్రీ. ఎస్ఎం సిక్రీ. సర్వ్ మిత్రా సిక్రీ అని ఆయన సర్వ్ మిత్రా సిక్రీ అని ఆయన సీజేఐగా ఉన్నారు. ఈయన భారతదేశపు 13వ
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారతదేశ 13వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఎస్ఎం సిక్రీ. సో ఎస్ఎం సిక్రీ ఆయన తెలియదు. సో చాలా మందికి కేశవానంద్ భారతి అంటే మిగతా అన్ని చదివేస్తారు. సో కేశవానంద్ భారతి కేసు అని పెట్టి అక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చి సర్వమిత్ర సిక్రీ అని ఇస్తారు. సో అక్కడ మనం దొరికిపోతాం. లేకపోతే కేశవానంద్ భారతి అని పెట్టి వివి గిరిని ఇస్తారు. ఎందుకంటే కేశవానంద్ భారతి కేసు నడిచే టైంలో భారత ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరంటే వివి గిరి. సో వివి గిరి భారతదేశపు 4వ ప్రెసిడెంట్. 4వ ప్రెసిడెంట్ వివి గిరి. 5వ ప్రెసిడెంట్ ఎవరంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ టైంలోనే 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. సో మనకిక్కడ చీఫ్ జస్టిస్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలుగులో ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుగు క్యాండిడేట్కి సంబంధించి చెప్తున్నాను. సో ఇండియాలో సుప్రీం కోర్టుకి తెలుగువారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరైనా పనిచేశారంటే మొదటి వ్యక్తి ఎవరంటే కోకా సుబ్బారావు. సో ఈయన భారతదేశపు 9వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన తర్వాత రెండవ వ్యక్తి ఎవరంటే 48వ సిజేఐ, 48వ ఎన్వి రమణ, నూతలపాటి వెంకట రమణ గారు 48వ సిజేఐగా పనిచేశారు. మరి ఎక్కువ కాలము సీజేఐగా పనిచేసిన వారు ఎవరన్నా, లాంగెస్ట్ పీరియడ్గా సీజేఐగా పనిచేసిన వారు ఎవరంటే 7 ఇయర్స్ వర్క్ చేశారండి వైవి చంద్రచూడ్. ఎవరైతే ఇప్పుడు యశ్వంత్ చంద్రచూడ్ యొక్క మేనల్లుడి డివై చంద్రచూడ్. సో 60th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు యశ్వంత్ విష్ణు చంద్రచూడ్. మనము మామూలుగా వైవి చంద్రచూడ్ అని పిలుచుకుంటాం. సో వైవి చంద్రచూడ్ యొక్క ఎన్నవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారంటే 16వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో డివై వేరు, వైవి వేరు. వైవి అంటే యశ్వంత్ విష్ణు, డివై అంటే ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ అని అర్థం. సో ఎక్కువగా 7 ఇయర్స్ పనిచేసిన వ్యక్తి ఎవరంటే సిజేఐ, 60th సిజేఐ వైవి చంద్రచూడ్. సో 46వ సిజేఐ ఎవరు ఇండియాకి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే రంజన్ గొగాయ్. అండ్ 47వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే శరద్ అరవింద్ బాబ్డే. అండ్ 48వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే మన తెలుగు వ్యక్తి నూతలపాటి వెంకటరమణ గారు. సో 49వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఉమేష్ ఉదయ్ లలిత్, యుయు లలిత్ అని పిలుచుకుంటాం. సో 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే డివై చంద్రచూడ్, ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్. 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ప్రెజెంట్ ఎవరైతే పనిచేస్తున్నారో సంజయ్ ఖన్నా గారు 51వ సుప్రీంకోర్టు యొక్క సిజేఐ. సో ఎందుకు సార్ ఈ 46, 47 చెప్తున్నారు, మిగతావన్నీ వదిలేశారంటే మోస్ట్ రిలేటెడ్గా ఈ యొక్క వీరి కోసం అడుగుతారు. ఎందుకంటే వీరి యొక్క టైంలోనే మనకి ఐజా కేసు సంబంధించి ఆర్టికల్ 370కి సంబంధించి కేసు అనేవి నడిచాయి. సో వీరి యొక్క కాలంలో 46 నుంచి 51 మధ్య సిజేఐగా పనిచేసిన వారి మధ్య ఎక్కువ కేసెస్ నడిచాయి. సో ఏదైతే కేసులు వచ్చాయి వీళ్ళందరూ సీనియర్ న్యాయమూర్తులు కాబట్టి వీళ్ళందరూ ఆ కేసుల్లో భాగంగా ఉన్నారు.
బ్యాక్ టు అవర్ కేసు వచ్చేద్దాం. సో, ఆ సర్వ్ మిత్రా సిక్రీ ఆయన 13వ సీజే ఇప్పుడు కేశవానంద్ భారతి కేసు. సో, కేశవానంద్ భారతి కేసు ఎప్పుడు దాని యొక్క రిజల్ట్ వచ్చిందంటే 1973 ఏప్రిల్ 24. అలానే ఆ కేసు నడిచేటప్పుడు మన దేశపు ప్రెసిడెంట్ ఎవరంటే వివి గిరి. వివి గిరి, ద ఫోర్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వివి గిరి. అండ్ నెక్స్ట్ కేస్. సో నెక్స్ట్ కేసు వచ్చేసి ఎస్ఆర్ బొమ్మాయి వర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసెస్. సో ఈ కేసెస్ కోసం మనం చదువుకున్నాం గ్రూప్ 2 కానీ మనం చదివేస్తాం. కాకపోతే మనం ఇప్పుడు ప్రతి ఒక్క ప్రశ్న ఎలా ఇస్తాడో మనకు తెలియదు. ఇన్ డెప్త్ వెళ్ళిపోతే ఈ ప్రైమ్ మినిస్టర్స్ మనం అన్ని చదువుకుంటాం, డీటెయిల్గా చదువుకుంటాం. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఈ ఇయర్లో వచ్చింది, ఎంతమంది జడ్జెస్ వచ్చారు. కాకపోతే ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఎన్నువా అని అడిగితే మనం చెప్పలేము. సో ఎస్ఆర్ బొమ్మాయి వర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్రలో ఎస్ఆర్ బొమ్మాయి వర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కూడా ఒకటి. సో ఈ యొక్క తీర్పు ఎప్పుడు వచ్చిందంటే March 11, 1994. సో ఈ యొక్క కేసు దేని మీద నడిచిందంటే ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 అసలు ఆర్టికల్ 356 ఏంటి సార్, మాకు అర్థం కావట్లేదు సార్ అంటే, భారత రాజ్యాంగంలో అమలులోకి వచ్చేటప్పటికి 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో అలాంటి అమలుకి వచ్చేటప్పటికి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ రాజ్యాంగంలో ఎన్నో పార్ట్స్ ఉన్నాయంటే దాదాపు 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్ ఉన్నాయి. సో ఆర్టికల్స్లో ఆర్టికల్ 356 ఒకటి. సో ఆర్టికల్ 356 ఏంటంటే ఇది ఎమర్జెన్సీ మనకి 3 రకాలు. సో ఆర్టికల్ 356 అనేది స్టేట్ ఎమర్జెన్సీని, స్టేట్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని మనకు సూచిస్తుంది. సో ఎందుకు సార్ ఎస్ఆర్ బొమ్మాయి వర్స్ సో యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సంబంధించి ఈ స్టేట్ ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది సార్ అంటే చెప్తాను. సో ఫస్ట్ ఎమర్జెన్సీ చెప్పిన తర్వాత చెప్తాను. సో ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 అనేది మనకి 3 ఆర్టికల్స్. సో దేశానికి ఎప్పుడైనా ఆపదలు ఎదురైనప్పుడు దేశం మొత్తము చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్ లేకుండా మొత్తం రాష్ట్రపతి చేతుల్లో అధికారం ఉండడాన్నే ఎమర్జెన్సీ అంటారు. సో అలాంటి ఎమర్జెన్సీ ఆర్టికల్స్ ఏంటంటే 3 ఉన్నాయి. సో అందులో నేషనల్ ఎమర్జెన్సీ. సో 1975లో శ్రీమతి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు పెట్టారు 1975లో నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. సో మనకి 1975లో పెట్టారు. సో స్టేట్ ఎమర్జెన్సీ అనేది అంటే ఒక స్టేట్లో ఏదైనా గొడవలు జరిగేటప్పుడు, లేకపోతే ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు, ప్రభుత్వాలు ఎలా కూలిపోతాయి అంటే సో సపోజు బి అనే 2 క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఒక క్యాండిడేటు టీనా అనే ఒక పార్టీకి హెడ్. సో బి అనే ఒక క్యాండిడేటు వీణా అనే ఒక పార్టీకి హెడ్. సో ఈ టీనా వీణా అనే పార్టీస్ ఉన్నాయి. సో టీనా వీణా అనే పార్టీస్లో మొత్తము 160 సీట్లు ఉన్నాయి ఒక అసెంబ్లీ సీట్స్ సంబంధించి. సో 160 ఉంటే అందులో 83 సీట్లు టీనా పార్టీకి వస్తే, ఒక 70 లేకపోతే ఒక 60 సీట్లు వీణా పార్టీకి వచ్చాయి. సో ఇప్పుడు మనకి మెజారిటీ రావాలి ఎలా, ఈ 83 వీణా అనేదికి పార్టీకి అధికారంలో రావాలంటే ఏం చేయాలి, ఎక్కువ ఎమ్మెల్యేలు కావాలి. సో ఎందులోకి జంప్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ప్రభుత్వం కూలిపోవాలి. అలాంటి ప్రభుత్వం కూలేటప్పుడు పెట్టే ఎమర్జెన్సీ స్టేట్ ఎమర్జెన్సీ. ఈ స్టేట్ ఎమర్జెన్సీని ఆర్టికల్ 350తో కొలుస్తారు. ఇంకా 3వ ఎమర్జెన్సీ ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏంటంటే ఆర్టికల్ 360. ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏంటంటే ఒక దేశంలో కరువు కాటకాలు ఏర్పడేటప్పుడు ఉపయోగించే ఆర్టికలే ఆర్టికల్ 360. ఇప్పుడు వరకు ఆర్థికపరమైన ఎమర్జెన్సీ మన దేశంలో విధించలేదండి. సో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేటప్పుడు ఏమైందంటే ఫార్మర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ ఫైనాన్స్ మినిస్టర్గా అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు హయాంలో ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చి దేశాన్ని కరువు నుంచి బయటపడేశారు. ఎకనామిక్ రిఫార్మ్స్ 1991లో వచ్చాయి. సో
ఆర్టికల్ 356 అనేది స్టేట్ ఎమర్జెన్సీ తెలియజేస్తుంది. సో, ఒకప్పుడు ఎలా ఉండేదంటే 1947 టు 91 ఆర్ 93 మధ్య సెంట్రల్‌లో ఏ ఒక్క గవర్నమెంట్ అధికారులు ఉంటే స్టేట్‌లో కూడా ఆ పార్టీ అధికారులు రావాలని ఆకాంక్షతో ఉండేది. సో, అందువల్ల ఏమైందంటే ఆహ్, గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి ఎలక్షన్ జరిగి గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి ఒక నెల రోజులు కాకుండానే ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు జంప్ అయిపోయి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆహ్, పార్టీలు చేంజ్ అయిపోయి ఇవయిపోయాయి. సో, దాన్ని బట్టి ఎమర్జెన్సీ వేగంగా విధించేవాళ్ళు. సో, అలాంటి ఆహ్, సన్నివేశమనే చెప్పాలి. అలాంటి సన్నివేశమే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో వచ్చింది. సో, ఎస్ఆర్ బొమ్మాయి ఎవరంటే సోమప్ప రాయప్ప బొమ్మాయి. సో, బేసిక్‌గా ఎస్ఆర్ బొమ్మాయి అని పిలుస్తారు. సో, ఇన్ డెప్త్ కాబట్టి ఎస్ఆర్ బొమ్మాయి. సోమప్ప రాయప్ప బొమ్మాయి. సో, ఈయన ఎవరంటే కర్ణాటక స్టేట్ ఉంది కదా! కర్ణాటక స్టేట్ యొక్క ఫోర్త్ చీఫ్ మినిస్టర్. ఫోర్త్ చీఫ్ మినిస్టర్. సో, ప్రెజెంట్ కర్ణాటక స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే సిద్ధరామయ్య. అండ్ డిప్యూటీ సీఎం ఎవరంటే డీకే శివకుమార్. సో, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది ఈ యొక్క ఆర్టికల్ 350 అనేది దుర్వినియోగం చేస్తున్నారు. ఈ యొక్క దీన్ని పెట్టి రాష్ట్రపతి పాలన పెట్టించేస్తున్నారు. ఈ యొక్క స్టేట్ ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు రాష్ట్రపతి పాలన వచ్చేద్ది. ఆ స్టేట్‌లో ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, ఈ ఒక్క చీఫ్ మినిస్టర్ అధికారంలో గాని ఆ పదవిలో వాళ్ళు ఉండలేరు. సో, మొత్తము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లా అండ్ ఆర్డర్ మొత్తము రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్ళిపోవాలి స్టేట్ ఎమర్జెన్సీ అనేది. సో, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపి ఏం చెప్పిందంటే, ఎప్పుడైనా ఒక రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలంటే ఎవరైతే మెజారిటీ కోల్పోయిన ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఛాన్స్ ఇయ్యాలంటే అవిశ్వాస తీర్మానం ఓటింగ్ పెట్టండి. అప్పుడు ఆ ఓటింగ్‌లో నెగ్గకపోతే అక్కడ ఆ స్టేట్‌లో ఎమర్జెన్సీ విధించండి. సో, ఎమర్జెన్సీ విధించేటప్పుడు ఏదైతే చీఫ్ మినిస్టర్‌గా పదవిని కోల్పోయిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి ముందస్తు సమాచారం ఇచ్చి ఎమర్జెన్సీ పెట్టండని కొన్ని రెగ్యులేషన్స్ సూచించింది. సో, ఈ యొక్క యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది ఎప్పుడు వచ్చింది రిజల్ట్ వచ్చిందంటే మార్చ్ 11, 1994. సో, ఎస్ఆర్ బొమ్మాయి ఎవరు అంటే సోమప్ప రాయప్ప బొమ్మాయి కర్ణాటక ఫోర్త్ చీఫ్ మినిస్టర్. సో, ఈ యొక్క కేసు వచ్చేటప్పటికి మన దేశ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎవరంటే ఎంఎన్ వెంకట చలయ్య. సో, సెంట్రల్ స్టేట్ రిలేషన్‌కి సంబంధించి మాట్లాడుకునేటప్పుడు కూడా ఎంఎన్ వెంకట చలయ్య నేము మనము వినవచ్చు. సో, ఈయన భారతదేశపు 25వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో, ఆహ్, కే ఈ యొక్క సోమప్ప రాయప్ప బొమ్మాయి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు జరిగేటప్పుడు మన దేశ ప్రెసిడెంట్ ఎవరంటే శంకర్ దయాళ్ శర్మ గారు 9th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. ఆ యొక్క టైంలో కేసు నడిపించిన టైంలో 1994లో. సో, ఈ యొక్క ఆర్టికల్ 356 యొక్క యూజ్‌ని విచారణ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో, దీనికి రిలేటెడ్‌గా ఏం మనం మాట్లాడుకోవచ్చంటే మణిపూర్ క్రైసిస్ కోసం మనం మాట్లాడుకోవచ్చు. సో, ఆర్టికల్ 355 సో, ఏంటి సార్ ఎమర్జెన్సీ 3 ఆర్టికల్స్ అని చెప్పారు కదా! నేషనల్, స్టేటు, ఫైనాన్స్ ఎమర్జెన్సీ ఈ ఆర్టికల్ 355 అని చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదంటే ఆర్టికల్ 355 అనేది ఒక రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏదైనా గొడవలు జరిపట్టి లేకపోతే మత కల్లోలం, కుల కల్లోలం ఏదైనా జరిగేటప్పుడు ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 355 అనేది ఉపయోగిస్తారు. ఎలా ఉపయోగిస్తారండి? ఆర్టికల్ 355 ద్వారా ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఉపయోగిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ దేశంలో చీఫ్ మినిస్టరు, హోమ్ మినిస్టర్ అందరూ అలానే ఉంటారు. వారి హోదాల్లో ఉంటారు. కాకపోతే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని కేంద్ర బలగాన్ని, కేంద్ర ఆర్మీని, కేంద్ర దళాన్ని, మిలిటరీని రంగంలో దింపి ఆ శాంతి భద్రతలను చేతిలోకి తెచ్చుకుంటాయి. దాన్నే ఎమర్జెన్సీకి ముందస్తు చర్యగా చెప్పుకుంటారు. ది ఆర్టికల్ 355 రీసెంట్‌గా ఎక్కడ యూజ్ చేశారంటే మణిపూర్ క్రైసిస్. సో, మణిపూర్ క్రైసిస్ ఎందుకు వచ్చేసారంటే మనకి మైతీ అండ్ కుకీ నాగా తెగస్ ఉన్నాయి. కుకీ నాగా తెగస్ అని మణిపూర్‌లో ఉన్నాయి. సో, మైతీ అనే వారు కొండ కింద ఉన్నవారు. లోయ ప్రాంతంలో ఉండేవారు. సో, కుకీ నాగా కొండ మీద ఉండేవారు. సో, వీళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ ఉంది. సో, మైతీ వాళ్ళు రిజర్వేషన్ 50% మాకు రిజర్వేషన్ కల్పించాలి. మాకు కూడా ఎస్టీ హోదా కల్పించాలని వీళ్ళు పోరాడుతున్నారు అని అఫీషియల్‌గా వచ్చే న్యూస్. కాకపోతే అన్‌అఫీషియల్‌గా ఏంటంటే అక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ కుకీ నాగా ప్రజలున్నారు కదా!
సో వాళ్ళు పంటలు పండించుకొని ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మైతీ ప్రజలు బాగా డెవలప్ అయ్యి అక్కడ డెవలప్ అయిన తర్వాత ఏమైందంటే అక్కడ ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగి ఎక్కువగా భూమి ఎక్కడ లేదు. సో కింద లోయ ప్రాంతంలో ఉన్నారు కదా, మొత్తం భూమి మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఇక్కడ కనబడుతుంది ఏంటా, ఈ కుకీ నాగ ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడే భూమి మొత్తము కనబడుతుంది. సో వీళ్ళు అక్కడికి రావాలని ప్లాన్ చేస్తున్నారు, అక్కడ సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. సో అది కుకీ నాగ ప్రజలకి నచ్చట్లేదు. సో అక్కడ మేము కూడా డెవలప్మెంట్ అవ్వాలి కానీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో అలా వారు జరగడం వల్ల మణిపూర్ క్రైస్ అనేది వచ్చేది. సో ఆర్టికల్ 355 అనేది అలా ఉపయోగించారు మైతీ కుకీ నాగా ట్రైబ్స్. సో కేస్ 3. సో ఎస్టీ షేవియర్ వర్స్ గుజరాత్, స్టేట్ ఆఫ్ గుజరాత్. సో గుజరాత్ స్టేట్ గవర్నమెంట్కి సెయింట్ షేవియర్ కాలేజ్. సో గుజరాత్లో సెయింట్ షేవియర్ కాలేజ్ అనేది ఒక కాలేజ్. ఆ కాలేజ్కి గుజరాత్కి ఒక ఇష్యూ జరిగింది. సో అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టుకి ఎప్పుడు వెళ్ళిందంటే 1974లో ఈ యొక్క కేసు యొక్క తీర్పు వచ్చింది. సో ఆ 1974లో ఏమైందంటే ఈ కేసు దేని మీద నడిచిందంటే ఆర్టికల్ 30. సో మనకి మొత్తము ఆ ఫండమెంటల్ రైట్స్ ఏ ఒక్కరి నుంచి ఏ ఆర్టికల్ ఉంటుందంటే నిర్వచనంతో మొదలుకొని ఆర్టికల్ 12తో మొదలుకొని ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ప్రాథమిక హక్కుల కోసం మాట్లాడుకుందాం. అందులో ఆర్టికల్ 29 అండ్ 30 ఏం చెప్తుంది అంటే కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ చెప్తున్నాయి. సో కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్లో ఏముంటాయి సార్ అంటే ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో, తక్కువ వర్గాలు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, నచ్చిన కల్చర్ని. సో కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్లో ఏముంటుందంటే వాళ్ళ యొక్క కల్చర్ అండ్ స్క్రిప్టు అండ్ లాంగ్వేజ్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు. కల్చర్, ఎడ్యుకేషను అండ్ స్క్రిప్టు, సో మూడుని వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు. సో అండ్ వాటితో పాటు ఆర్టికల్ 30 ఏం చెప్తుంది, సో ఈ యొక్క కల్చరు, వాళ్ళ యొక్క లాంగ్వేజు, వాళ్ళ యొక్క ఆరిజిన్ ఏదైతే ఉందో స్క్రిప్ట్, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని యొక్క వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు అండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క నచ్చిన మతాల పేరుతో వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. వాళ్ళు నచ్చిన మతాల పేరుతో వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు అని ఆర్టికల్ 30 చెప్తుంది. కాకపోతే గుజరాత్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, రాజ్యాంగ విరుద్ధం చెప్తుంది. సో దీనికి అడ్డుకుంటున్నారని సెయింట్ షేవియర్ కాలేజ్ వర్స్ గుజరాత్ యొక్క కేసు నడిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 30 ప్రకారము మైనారిటీ వర్గాలు అయినా కానివ్వండి, ఎవరికి నచ్చిన మతంతో వాళ్ళు రిలీజియన్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే అందులో గవర్నమెంట్ యొక్క 1% వాటా ఉన్న 1% గవర్నమెంట్ నిధులతో అది నడుస్తున్న ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క కాలేజీ లేకపోతే ఆ యొక్క స్కూల్లో మత ఆరాధన అనేది నిషేధం. సో ప్రైవేట్గా ఉన్న సంస్థల్లో మతాల పరంగా ఏవైనా ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవచ్చు, దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అదే గవర్నమెంట్ 1% గవర్నమెంట్ నిధులతో నడుస్తున్న అది విరుద్ధమని తన తీర్పునిచ్చింది. సో మత పేరు మీద ఇన్స్టిట్యూట్స్ అన్ని నడుపుకోవచ్చు అని ఒక కేసులో చెప్పారు. సో ఎస్టీ షేవియర్ వర్స్ గుజరాత్ కేసు అనేది 1974లో ఈ యొక్క కేసు అనేది నడిచింది. సో ఈ యొక్క కేసు నడిచేటప్పుడు మన భారతదేశ సుప్రీంకోర్టు యొక్క సీజే ఎవరంటే అజిత్ నాథ్ రాయ్. సో ఈ యొక్క కేసు నడిచేటప్పుడు ఇండియా యొక్క ప్రెసిడెంట్గా ఎవరున్నారు సార్ అంటే 1974లో ఫక్రుద్దీన్ ఆలీ. 1974లో చేంజ్ అయ్యారని వివేక్ గిరి నుంచి బాధ్యతలు ఫక్రుద్దీన్ ఆలీ మద్దన్ ఆయన 5th భారతదేశపు 5వ CJI ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. సో ఇదండి క్లాసు. సో రేపటి క్లాసు వేరే ఒక టాపిక్తో ఈ క్లాస్ మొదలెడదాం. సో ఎప్పుడైనా ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, దాని రిలేటెడ్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ సెక్యులర్ అనే పదంతో ఏమి వచ్చాయి, 3 కేసెస్ వచ్చేసాయి మనకి. ఆ కేసులో ప్రతి ఒక్క కేసు అనేది ఇన్డెప్త్గా చదువుకోవాలి. సో ఈ ఇయర్స్ అనేది కంపల్సరీగా, ఎందుకంటే అప్కమింగ్ ఫర్దర్ ఎగ్జామ్స్లో ఏమంటే ఇంకా కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి కఠినతరం చేస్తారు ఎగ్జామ్ పేపర్స్ అనేవి. సో ఆ కఠినతరము చేసేటప్పుడు అన్నికి మనము ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మనం జవాబు చేసే విధంగా ఉండాలి. సో మోస్ట్ 2 ఇయర్స్ పరంగా గత 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ కోసము ప్రతి ఒక్క